నమస్కారం. ఈరోజు మన DCMS మా ఆఫీస్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాము. గత జనరల్ బాడీకి ఈ బాడీకి గత జనరల్ బాడీ మీటింగ్కు ఈ జనరల్ బాడీ మీటింగ్కు మేము లాస్ట్ టైము మా డిక్లరేషన్ 6 లక్షల రూపాయలు ప్రాఫిట్ చూపించాము. ఈ జనరల్ బాడీ మీటింగ్కి వచ్చి 57 లక్షల రూపాయలు ప్రాఫిట్ చూపించాము. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రొక్యూర్ చేసిన డబ్బులు కూడా మన నాదేళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మాకు రావాల్సిన బకాయి 60 లక్షల రూపాయలు డబ్బులు మా గౌరవైన మినిస్టర్ గారు రిలీజ్ చేశారు. ఆ డబ్బుని FD రూపంలో వేసాము. గత టైంలో ప్రొక్యూర్మెంట్ పెద్దగా ఉండేది కాదు. DCMS మార్కెట్ వాళ్ళు వచ్చి మాకు సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చి ఎరువులు ఇచ్చేవాళ్ళు కాదు. గత 6 సంవత్సరాల నుంచి కడప జిల్లాలో DCMS ద్వారా ఒక యూరియా లారీ కూడా రాలేదు. నేను యాజ్ ఏ చైర్మన్ అయిన తర్వాత మా గవర్నమెంట్ సహకారము కలెక్టర్ గారు JD గారు లాస్ట్ టైం మాకు వచ్చి ఒక 50 లారీలు సప్లై చేశారు. దాని రూపంలో కూడా మా సొసైటీకి 1 లక్ష రూపాయలు ఆదాయం చేకూరింది. అదిగాక మేము రైతులకు సర్వీస్ చేయగలిగాము. టయానికి యూరియా రైతులకు అందిగలిగాము. మళ్ళా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాకు 6,000 టన్నులు టార్గెట్ ఇచ్చారు. మేము 7,200 టన్నులు మా DCMS ద్వారా కొనగలిగాము. అది కూడా ఫస్ట్లో GPS లారీలు లేక ఆ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పాటించింది. ఆ రూల్స్ ప్రకారం మనం నడవాలి కాబట్టి GPS లారీల కొరత వల్ల కొంచెం లేట్ అయినా మేము 7,200 టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయగలిగాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి శనగల ప్రొక్యూర్మెంట్ DCMS ద్వారా మాకు అవకాశం కల్పించారు కలెక్టర్ గారు అయ్యి. దాన్ని మేము 18,000 టన్నులు మాకు టార్గెట్ ఇచ్చారు. మేము ఆల్రెడీ 14,600 టన్నులు మేము ప్రొక్యూర్ చేశాము. రైతులకు జమ్మలమడుగు కానీ ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల వచ్చిన రైతులు ఎండకు మేము వచ్చిన వాళ్ళకు మజ్జిగ ఇస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం. మా సొసైటీ వాళ్ళు మా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మేము రైతులకు లంచ్ కూడా అరేంజ్ చేసి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. DCMS ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది. మేము DCMS ద్వారా రైతులకు దగ్గర అవుతూ ఉన్నాము. DCMS ద్వారా రైతులకు మేలు చేకూరుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి వారిలో సివిల్ 18 గంటల్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కు డబ్బులు వేశారు. రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఉల్లి రైతులకు కూడా సబ్సిడీ డబ్బులు ఇచ్చారు. మామిడికాయ రైతులకు కూడా సబ్సిడీ డబ్బులు ఇచ్చారని మీడియా మిత్రుల ద్వారా రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను. క్రాప్ ప్రొడక్షన్ 2,51,000 యాక్చువల్గా టు బి ఫ్రాంక్లీ కడప జిల్లాలో శనగల ప్రొడక్షన్ ఇసారి క్రాప్ ఎంత వచ్చింది? మీరు ప్రొక్యూర్మెంట్ చేసి 10% లేదండి. అవును, అంటే మాకు ఇచ్చింది ప్రొక్యూర్మెంట్ వచ్చి 11 క్వింటాల వరకు పర్మిషన్ ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. 11 క్వింటాల నుంచి 12 క్వింటాలు పర్ ఎకర్కి ఇచ్చారు. దానివల్ల రైతులకు ఎంతో మేము సేవ చేయగలిగారు. ప్రభుత్వం కూడా ప్రొక్యూర్ చేయగలిగారు. గతంలో DCMS దగ్గర అంటే వ్యవస్థలన్నీ స్టడీ చేయడానికి ఎక్కువ రోజులు వెళ్తుంది. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్కు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం రైతులకు అందుబాటులో ఉంటామని మీ సభ కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. ఎంతవరకు చేయగలరు? మేము 18,000 మాకు అయిపోయినాక మళ్ళీ ప్రభుత్వం కొనమంటే ఇంకొకటి నాఫెడ్ ద్వారా కూడా మేము కొనదలుచుకున్నాం. నాఫెడ్ ద్వారా కూడా దానికి కూడా ఒక 6,000-7,000 టన్నులు కొనతామని మేము అనుకుంటున్నాం. మీ ప్రజెంట్ టార్గెట్ ఎంతండి? 18,000 టన్నులకు గాను 14,600 కొన్నాము. వీఆర్ ప్లానింగ్ టు ప్రొక్యూర్ ఫర్ అనదర్ 2,000 టన్స్ ఫర్ నాఫెడ్. నాఫెడ్ కూడా మేము కొంటున్నాం. ఇప్పటికి మేము వచ్చి 450 టన్నులే కొన్నాం. నాఫెడ్కి కూడా కొనబోతాము. అంటే పరిస్థితి లేదంటే మాకు పై నుంచి పర్మిషన్ వచ్చినప్పుడే మేము యాక్టివ్ కావాలా. వాళ్ళు వచ్చి కలెక్టర్ గారు వచ్చి మార్కెట్కి ఇచ్చి మళ్ళీ మేము రంగంలోకి దిగాలి. మేము దిగి మేము అందరినీ మా ప్యాక్లో అందరినీ చేసుకొని రైతులకు అందుబాటులో ఉన్నాం. మేము ఒక్క విషయం అయితే చెప్పగలుగుతాం, డబ్బులు కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాం. కొన్ని చిన్న అవాంతరాలు జరిగిన అన్ని సెటరేట్ చేసుకున్నాం. వీఆర్ DCMS రైతులకు చాలా దగ్గరగా అటాచ్మెంట్ అయిందండి. మరి గిడ్డంగిల్ నా పరిధికి రాదు. గతంలో 4,80,000 యాజ్ ఆఫ్ టుడే. ఇంకా మేము ఇంకొంచెం ఒక 30,000 ఇంప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే 4.8 lakhs